అ- అమ్మా నమస్తే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? ఏమో మాట్లాడతాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది? కేసీఆర్ కేసీఆర్. ఎందుకు గెలవాలి కేసీఆర్? ఎందుకు గెలవాలి? అందరికి అన్నం పెడుతుండు. ఇప్పుడు మీకు బస్సు ఫ్రీ పెట్టిందిగా రేవంత్ రెడ్డి. బస్సు free. మొగోళ్ళు ఆడోళ్ళేస్తేనే పెట్టిండు. ఉండు ఉండు, మొగోళ్ళు ఆడోళ్ళేస్తేనే గెలిచిండు అయినా. మరి మొగోళ్ళకి టికెట్ ఎందుకు పెట్టిండు? ఆడదానికి టికెట్ ఎందుకు పెట్టలేడు? 10,000 ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు. ఇచ్చిండా? ఆయనకి ఇందే రాదు సరిగా. కేసీఆర్ రణముండలకు నడుపుతుండు, ఈడేపు నడుపుతుండు. ఇప్పుడు పింఛన్ వస్తలేదా మీకు? 4,000. ఏ పెన్షన్ కోసం? ఇగో ఇನ್ನು ఇప్పుడు ఈ గ్యాస్ బండ్ ఎంత అన్నాడు? 500 అన్నాడా? 950 రూపాయలు బిల్లు చూపిస్తా. ఏ బ్యాంకులు నడుపా? ఇన్నున్నాయి బ్యాంకులు, ఇన్నున్నాయి. ఆయనకి ఏనయ్యం, ఆయనకి ఇందే రాదు, ఆయనకి ఇందే రాదు. బీజేపీకి వేస్తారంటారు ఇక్కడ చాలా మంది. ఏయం ఇగో ఇన్ను ఏ ఉండు. మేము ఎందుకు వేసినామంటే మాకు 10 రూపాయలు వస్తాయి కదా అనేది. ఇదివరకు నాకు పొలం పైసలు వాళ్ళేవు, నాకు 3 ఎకరాలు ఉన్నాయి. కొబ్బరి కొలిచారం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ వడ్డాయి అనగానే ఎల్లుండి పోయి తెచ్చుకుంటుంటివి. మాకు కేసీఆర్ కావాలి, ఈడొద్దు. మా భర్తలకు అన్నిటికీ పని లేదు. మేము ఏం చేస్తాం? ఇక ఇంటికి వస్తున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. పని లేదు, ఏం లేదు. భూమి మీద పైసలు వేస్తా అన్నాడు, వేసిండా? రండముండలకు పైసలు వేస్తా 4,000 అన్నాడు, వేసిండా? చెప్పు. కరెంట్ బిల్లు మాపి అన్నాడు, వేసిండా? ఏడా ఎవరికి అయింది? ఉన్నోనికి ఎవరికి అయింది? మాయసండ్రలకి అయితే ఏం లేదు. మేము అందరం మాయసండ్రలు వేస్తామే కేసీఆర్కి. ఎవడన్నా ఓనికి అన్నీ వేసుకుంటాం. మాకు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇచ్చిండా? ఓటర్ లిస్టు ఇప్పుడు చూపిస్తా. నిన్న మొన్న వచ్చిన ఓటర్ లిస్ట్ ఉంది. ఈ గల్లి కూడా వాళ్ళే 5 రూపాయల కూలెప్పుడు వచ్చిన. నాకు ఓటర్ లిస్టు వేద్దామంటే ఆడికో ఈడికో అంటారు. ఇట్లున్నారు ఈడ. గతంలో మీరు మొన్న ఎవరికి కాంగ్రెస్ కేసీరా? మేము కేసీఆర్ కేసినాం. మేము ఆయనకి వేయం. ఆయనకి సరిగా హిందీ రాదు. క్యార్ అంటే నూరంటే క్యార్ అంటాడు. చెప్పండి అమ్మా, ఎట్లున్నాయి మీ పరిస్థితులు ఇప్పుడు? గతంలో మాకు కోళ్ళు దొరుకుతలేవు, పనులు దొరుకుతలేవు. మాకు ఆయన వచ్చిన సంత ఏం మంచిగా లేదు. మార్పు కావాలనుకోరు తెలంగాణ మార్పు కావాలంటే ఆయన కేసీఆరే కావాలి, మాకు కేసీఆరే కావాలి. చెప్పండి ఆంటీ. సారు బస్తు పీరి పెడితే మాకు ఏమన్నా లాభం ఉందా? మీరు పని చేసుకునేటోళ్ళు ఫ్రీగా ఏడుకన్నా పోవచ్చు కదా. ఏడుకోతాము. ఇప్పుడు యాదగిరిగుట్ట పొమ్మంటుండు, వేములవాడ పొమ్మంటుండు, ఏడుకన్నా మేము అంత దూరం పనికి పోము కదా. అలిగిపోతే కూడా ఇంటికి పొమ్మంటుండు. అలిగిపోతే వాళ్ళ మా మొవ్వలు చచ్చిపోతారు, తెచ్చిస్తాడు మా మొవ్వలని. ఆ బాడు కావు బస్సు పీరి పెట్టి బస్సు ఎక్కిపోతాం మేము. మా మొవ్వలు ఆయన గాంతున్న పోసుకొని చచ్చిపోతే తెచ్చిస్తాడు బస్సు పీరి పెట్టి. కేసీఆర్ మంచోడు, బస్సు పీరి పెట్టి ఆడవాళ్ళు మొవ్వలు గుద్దుకున్నాడు చేస్తుండు రోజు టీవీలో. మొన్న కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టి టీవీలో చూసిరా మీరు? చూసినా సార్. మాట్లాడిండు, మంచిగా మాట్లాడిండు. రైతు బంధు పడతారు, కేసీఆర్ పైసలు ఇస్తుండు, పింఛన్ పైసలు. ఈయన 4,000 పింఛన్ ఇస్తాడు, 4,000 పింఛన్ ఇస్తాడు. అని తెలియదు కానీ కేసీఆర్ అయితే ఇస్తాడు. మంచిగా ఉండే. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ చాలా బాగుంది. తెలంగాణ మంచిగా అంత కేసీఆర్ మంచిగా చేసిండు. చిన్న మాట, ఇప్పుడు బిచ్చగాడు రోడ్ల మీద ఎంతమంది ఉందరు? చిన్న మాట, ఎంతమంది ఇప్పుడు ఉన్నారా? ఆయన మంచిగా అన్నం ముద్దగా అన్నం పెట్టి తానాలు గినాలు చేపించి ఇంట్లో బంగారం వాళ్ళు ఉంచుతుండు. తల్లిదండ్రులు కూడా ఉంచలేరు, నీ తల్లిని కూడా ఉంచలేవు. అట్లా ఉంచిండు. కళ్యాణ్ లక్ష్మిచ్చిండు. కేసీఆర్ రావాలి, ఆడొద్దు. రైతు బీమా కూడా ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలతో తులం బంగారం కూడా ఇస్తాను అన్ని ఇచ్చిండు. ఆయన పుస్తమెట్ల కడిగాలు ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఇగో కేసీఆర్ 2 చీరలు, పిల్లలకు 4 అంగులు, పెసబ్బు, నెత్తి నూనె, షాంపూ అన్ని ఇచ్చిండు. ఈడేమి ఇచ్చిండు? ఈడు తెల్లకు బట్టలు వేసుకొని వరాలు చెక్కినాడు. ఈడు
100 ఎకరాలు ఉన్నాడు వ్యవసాయదారుడు చూసలేడు. మీరు నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలా లేకపోతే నిజంగా అభిమానంతో మాట్లాడు? నేను అభిమానంతో మాట్లాడుతున్నా బిడ్డ. ఎందుకంటే కొంతమంది బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప ప్రజలు కాంగ్రెస్ను కేసీఆర్ని ఎవరు కోరుకుంటలేరు. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప. కేసీఆరే కావాలి. నీ సత్యంగా చెప్తున్నా. నాకు ఇదివరకు 3 నెలలే నాకు ఇదివరకు పొలం పైసలు వాళ్ళే కాదంటే ఇప్పుడు ఫోన్ చేసి కనుకో ఇంటింటికి వచ్చి పొడగొట్టుకొని పోయినాం. 10 లక్షలు ఇస్తారు. ఇచ్చిన్నాడు. ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నా. ఆడు వేస్ట్. రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు. అయిందా రుణమాఫీ? రుణమాఫీగా లేదు, ఏది లేదు. రండి కాలు మొక్తా ఏం లేదు. 2-3 నెలలకు సరుకు పైసలు ఇస్తలేడు. ఒక బిచ్చగాడు ఉన్నాడు చూడు. ఆ కేసీఆర్ అట్లా చేసిండు. కేసీఆర్ కి ఓట్లేస్తారా మీరు అందరూ? అందరం వేస్తాం. కేసీఆర్ పక్కా వేస్తాం. కేసీఆర్ కి వేస్తాం. ఇగో కేసీఆర్ కి వేస్తాం. ఇది వేయం. ఇగో అక్కడ చూడు, ఆడ చూడు. 200 పెంచి 2000 చేసిండు. 2000 చేసిండు. పొలం పైసలు వాళ్ళే అంటే నాయనా మేమైతే వెయ్యం. ఆ పారకానికి వెయ్యం. మోడీ అంటారు. మోడీ అంటారు. బయట చాలా మంది మోడీ అంటారు ప్రధాన. పెళ్లి కానీ పాడుకోవు. పెళ్లి అయిందా? పెళ్లి కానీ ఏం తెలుస్తుంది? 5 కిలోల బియ్యం ఇచ్చిండు. నూనె, చింతపండు. మోడీ కూడా 2000 ఇచ్చిండు. ఎవరికి ఇక్కడ రమ్మాను. ఆడ పోస్టల్ పండి 500 గ్యాస్ ఎవరికి ఇచ్చిండు? చూడుకో ఇళ్ళలో పోయి అడుగు పడుకోయి 950. ఇప్పుడు వచ్చేవి అంటే ప్రధానమంత్రి ఎవరనే ఎలక్షన్ నడుస్తున్నాయి. ఇప్పుడు మోడీ కేసీఆరే 2 లక్షలు మాఫీ అన్నాడు. ఏడ చేసిండు వాడు. 2 లక్షలు మాఫీ అన్నాడు. ఆగస్టుకు గుర్తు తగ్గించుకున్నా చేసుకోమా. ఇట్లా గెలువంగానే ఇది చేస్తా అని చెప్పిండు. బాడుకో చెప్పి ఇది ఇస్తానమ్మా. లుచ్చ అన్నాడు. ఇంకా పోయినట్టు చిన్న మాట లేనానికి 3 లక్షలు ఇస్తా ఇల్లు జాగా చూపిస్తా అన్నాడు. ఇల్లు జాగా చూపించిండా? 3 లక్షలు ఇచ్చిండా? ఎన్నాడు ఆయన వచ్చిన 1 నెల కూడా కాలేదు. ఒక్క బిచ్చగాడు లేడు. ఒక్క బిచ్చగాడు గారు బస్సు రాని ఎక్కించుకొని పోయిండు. देखो जो भी है राजनीति, सब लोग पे सुन के उनके पेट भरने कुछ है. कोई हमारे गरीब को, कोई फकीर को, कोई लेबर को कोई काम नहीं मिला. कोई लेबर ऑफिस डालो, काम नहीं मिला. हाँ कुछ काम कराओ. कुछ से भी गरीब आदमी को काम दिलाओ. हम भीख मांग रहे. हाँ हमारे फकीरा को तो नहीं रखे. हाँ ट्रेन हमें बैठे तो टिकट आप पूछ रहे. हमारे पास रहते 5-10 रुपए, वो भी छीन ले रहे. और पुलिस बहुत चोर है. और रात्रि काल ऐसा है, उन्हें जीते थे कुछ काम करता सब. उन्हें जीते थे कुछ काम करता, उसके आगे कोई काम नहीं करता. आप लोगों ने जरा मेहरबानी करके थोड़ा जो भी गवर्नमेंट आए तो गरीबों लोग के कुछ नहीं कर रहे. जो भी गवर्नमेंट है कुछ भी नहीं कर रहे बता रहे आप. कोई भी जो भी आ रहे जीत रहे, उन्हें लाखों रुपए कमा ले रहे. हमारे देखो सुबह में चाय को पैसे नहीं रहते. ये 5 रुपए खाना डेली सुबह आते भाई ऐसे ही बैठ के देख के काम देख के चले आ रहे हम लोग. काम कुछ भी नहीं मिल रहा है हम लोग. कैसा देश अभी मोदी बता रहे. मोदी आता, राहुल गांधी. मोदी का तो हमारे को नहीं मालूम भाई. मोदी का तो नहीं मालूम हमारे को. కేసీఆర్ బిడ్డ చెప్తేనే వైన్ షాపులు దాటుతున్నాయి. లిక్కర్ అంటే మందు దందాల మందు కేసులనే తీసుకుపోయారు. బంద్ అయితే ఇప్పుడు బంద్ చేయమని ఇంత పూర్తి అని చెప్తానే కొడతారు. ఇంత పబ్లిక్ వైన్ షాపులు బంద్ చేయమని అనుకుంటే 2 రోజులు 5 రోజులు బంద్ చేయమన్నా
చెప్తారమ్మా మీరు? గతంలో కేసీఆర్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంది ఎక్కువ అమ్మిరు, సో ఫైన్స్లు ఎక్కువ అమ్మిరు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక 30% అంటే 30% పెరిగింది, మందు అమ్మే శాతం పెరిగింది. గతంలోనేమో కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రం చేసి అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది సార్ నాకైతే. ఎందుకంటే కేసీఆర్ బిడ్డని తీసుకుపోయి జైలు చాలా తప్పు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు ఇటు రండి. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంది ఎక్కువ అమ్ముతారు, తాగుబోతుల తెలంగాణ చేసిండు కేసీఆర్ అన్నారు. ఇప్పుడు 30% అంటే 30% పెరిగింది గతం కంటే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 30% పెరిగింది. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఏం లేదు, కేసీఆర్ మంచి, అంత కేసీఆర్ మంచి, కేసీఆర్ మంచి చేసి వేస్తాం, కారు కోటేస్తాం. బియ్యం ఇచ్చిండా? ఇప్పుడు 5 కిలోలు బియ్యం ఇస్తుండు. ఇచ్చినప్పుడు కర్నల అందరికి ఇచ్చిండు. ఇప్పుడు 5 కిలోలు ఇస్తుండు. మీకు పనులు ఏం దొరుకుతలేవా అమ్మా? అంతే. రోజు ఎంత వస్తాయి మామూలుగా కూలి? మేమా 600. పింఛన్ మీకు ఇంతకుముందు వస్తుంది? లేదు బిడ్డ, ఇళ్ళకి వస్తుంది. పెట్టుకున్నారా? మీరు పెట్టుకుర్రా? మరి కానీ రేషన్ కార్డులు ఇట్లా ఉన్నాయా? రేషన్ కార్డు ఉంది. స్కీమ్స్ అన్ని వస్తున్నాయి కదా కొంతమంది. స్కీమ్స్ కరెంటు బిల్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అవన్నీ అప్లై చేసుకోలేరా? అన్ని వేసుకున్నాం. 950 తీసుకుంటుండు. దాని మీద 900 ఉంది, లిస్ట్ మీద 900 ఉన్నాయి. ఎందుకు ఇట్లా తీసుకుంటున్నా అంటే నీ ఇంటికి పుణ్యానికి వచ్చి వేయాలమ్మా అంటుండు. నడు ఇప్పుడు బండి మీద పోయి అడుగుదాం. ఇక గిన్నె ఉంది. తెలంగాణ ప్రజలు బాధలో ఉర్రా నిజంగానే? ఇప్పుడు అందరు బాధలు ఉన్నారు. కేసీఆర్ వస్తారే మా బాధలు పోతాయి. గవర్నమెంట్ లో పైసలు లేవా? ఓటేనికి పైసలు ఉన్నాయా?